అవతార్ మూవీ ప్రపంచ చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం సృష్టించింది. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఓ అద్భుత ప్రపంచమిది. పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్తో అందరినీ కట్టిపడేశారు దర్శకుడు. ఆ తర్వాత అవతార్ ద వే ఆఫ్ వాటర్తో మంచి ట్రీట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 భాషల్లో విడుదలైన ఆ సీక్వెల్ బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని 2025లో విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు జేమ్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలిపారు. ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాము. మంచి కథనంతో భారీ విజువల్స్తో అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నాము. 2025 డిసెంబరు 19న మూడో భాగం మీ ముందుకు రానుంది. కనువిందు చేసే టీజర్ను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నాము. మీ అంచనాలకు మించిన లైవ్ యాక్షన్ని ఇందులో చూస్తారు. మరో కొత్త ప్రపంచాన్ని, భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. సముద్రం అడుగున ఉండే అద్భుతమైన విజువల్స్ని మీకందిస్తామని అన్నారు. అవతార్ ద వే ఆఫ్ వాటర్లో కనిపించిన కేట్ విన్స్లెట్ చేసిన రోనాల్ పాత్రను అవతార్ 3లో మరింత పొడిగించాము. అందుకోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకుంటుంది అంటూ వ్యాఖ్యల్ని జోడించారు. అవతార్ ఫ్రాంచైజీలో రానున్న అవతార్ 4 2029లో, చివరిగా రానున్న అవతార్ 5 డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.